నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం డి. కామేశ్వరి గారు రచించిన 'మా బతుకు మాది' అనే ఒక మంచి కథను విందాం. మంచినీళ్ళ సీసా మర్చిపోయాను అనుకుంటూ తలుపు తీసుకువెళ్ళిన సుజాత మంచినీళ్ళ సీసాతో తిరిగి వచ్చి తలుపు దఢాల్న వేసింది. ఎర్రబడ్డ ఆమె ముఖం, ఆ విసురు చూసి "ఏంటి? ఏమైంది?" అన్నాడు ఆశ్చర్యంగా ప్రసాద్. సుజాత తిరస్కారంగా చూసి తల తిప్పుకుంది జవాబివ్వకుండా. "ఏమిటి?" అన్నాడు మళ్ళీ. "ఛ! వయసుకి తగ్గట్టు ఉండరు. అనవసరంగా వెళ్ళాను" అంది కోపంగా. "ఏమైంది? సరిగా చెప్పు" విసుగ్గా అన్నాడు. "వెళ్ళి చూడండి ముసలాళ్ళ సరసాలు" పచ్చిగా అలా హాల్లో తిరస్కారంగా అంది. సంగతి విని ప్రసాద్ తేలిగ్గా నవ్వేశాడు. "అదా! ఇంకా ఏమిటో అనుకున్నాను." "ఏమిటోయ్ పాపం మా నాన్న అమ్మల్ని మరీ ముసలాళ్ళని చేసి మాట్లాడకు. ఆయన మొన్ననేగా రిటైర్ అయింది. 58 అంటే ఈ రోజుల్లో నడి వయసు కింద లెక్క. పాపం వాళ్ళకి ప్రత్యేకించి ఓ గది లేదు. ఏదో అవకాశం చూసి సరసాలాడుకుంటుంటే పానకంలో పుడకలా నువ్వు వెళ్ళావు" హాస్యంగా అన్నాడు. "ఛీ ఊరుకోండి. పెద్దవాళ్ళు కాస్త డిగ్నిఫైడ్గా ప్రవర్తించాలి. ఇలా చీప్గా." "ఏయ్ సుజా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. కాని పని ఏం చేస్తున్నారు? ప్రతి దానికి పెడార్థాలు తీస్తే ఎలా? అసలు మనం పిల్లల గది వాళ్ళకిచ్చి పిల్లల్ని హాల్లో పడుకోమనాలి. మనదే తప్పు." "అవును పాపం ఈ వయసులో వాళ్ళకి గదులివ్వాలి. మరి చదువుకునే పిల్లలకి ప్రైవసీ లేకుండా ఎలా?" దురుసుగా అంది సుజాత. "సర్లే పడుకో. వాళ్ళ పాటలేవో వాళ్లే పడతారు. నీకేం బాధ?" అంటూ లైట్ ఆర్పేశాడు ప్రసాద్. అవతల హాల్లో కమలమ్మ "ఛ! కోడలేమనుకుందో మనల్ని చూసి" సిగ్గుగా అంది. "అంటే మీరు మరీను వయసుతో పాటు సరసాలు ఎక్కువ అవుతున్నాయి." నలుగురు తిరిగే హాల్లో భర్త వంక కోపంగా చూసింది. "ఏం చేశాం? నువ్వు పడుకోనుంటే నీ మంచం మీద కూర్చొని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నావు. అదీ తప్పేనా? అయినా సరసాలాడే వయసు ఇంకా దాటిపోలేదు మనకు. మనిష్టం మనది. ఎవరో ఏదో అనుకోవటానికి ఏముంది ఇందులో? అసలు ఇలా హాల్లో పడుకోవడం ఎంతో ఇబ్బందిగా ఉంది. కర్మ. మన కర్మ కొద్దీ మనకు ఇల్లంటూ లేకుండా పోయి కొడుకింట్లో ఉండాల్సి వచ్చింది." రామ్మూర్తి గారు చాలా అసహాయంగా అసంతృప్తిగా అన్నారు. "సరేలే లైట్ ఆర్పి పడుకోండి" అంది ఆవిడ అటు తిరిగి పడుకుంటూ. "అంకుల్, సాయంత్రం మీ ఆఫీస్ దగ్గరికి వస్తాను. మీతో కాస్త మాట్లాడాలి. ప్లీజ్ నా కోసం కాసేపు వెయిట్ చేస్తారా? మీతో అర్జెంటుగా మాట్లాడాలి" అన్నాడు ప్రసాద్. "ఏమిటి సంగతి? ఏం విషయం మాట్లాడాలి? పోనీ మీ ఇంటికి రానా? మీ నాన్నని చూడొచ్చు" అవతల నుంచి సాంబశివరావు అన్నాడు. "వద్దులేండి, నేనే వస్తాను ఆఫీస్కి. వెయిట్ చేయండి." సాయంత్రం ప్రసాద్ వచ్చాక ఇద్దరు క్యాంటీన్లో కాఫీ తాగుతూ ఉండగా ప్రసాద్ చెప్పిన విషయం విన్న సాంబశివరావు ఆశ్చర్యంగా చూశాడు. "ఎందుకు హఠాత్తుగా మీ నాన్న ఈ నిర్ణయం తీసుకున్నాడు? కారణం ఏదైనా ఉందా? ఇంట్లో ఏదన్నా గొడవలా?" "అబ్బే, చెప్పుకోవాల్సినంత ఏం గొడవలు లేవు. గత ఏడాదిగా కలిసే ఉంటున్నాంగా. అందుకే సడన్గా నాన్నగారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధనిపించింది." ఎన్ని రకాలుగా అడిగినా ఆయన ఏం చెప్పడం లేదు. "నిర్ణయం తీసుకున్నాక చెప్పారు. నా మాట వినడం లేదు. మీకు బాగా ఫ్రెండ్ కదా, మీరు చెప్తే వింటారేమోనన్న ఆశతో చెప్తున్నాను. కొడుకుండి ఓల్డేజ్ హోమ్లో పంపేశాడు అన్న నింద నా మీద పడదా అంకుల్? అది ఆయనకి ఎందుకు అర్థం కావడం లేదో మరి. అయినా అంత కర్మ ఏం వచ్చింది? మీరొకసారి మాట్లాడండి. మనసులో మాట చెప్తారేమో." "పద, ఇప్పుడే వస్తాను. మాట్లాడటానికి వేరే ముహూర్తం కావాలా ఏంటి? నీ స్కూటర్ ఉందిగా, వెళ్దాంరా" అన్నారు సాంబశివరావు. "ఏమిటోయ్ నల్లపూసవయ్యావు? ఎన్నాళ్ళయింది కనిపించి?" మిత్రుడిని చూసి అన్నాడు రామ్మూర్తి. స్నేహితుడు కొడుకుతో కలిసి రావడం చూసిన రామ్మూర్తికి సంగతి అర్థమైంది. "నాయనా, నీలా నేనింకా రిటైర్ అవ్వలేదుగా. ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి. ఏదో మీ వాడు నీ మీద కంప్లైంట్ చేస్తే ఆఫీస్ నుంచి ఇట్టే వచ్చాను.
ఏమిటి సంగతి? ఏదో గొప్ప నిర్ణయం తీసుకున్నావట? ఓ, మా వాడు రాయబారానికి పంపాడా నిన్ను? నవ్వుతూ కొడుకు వంక చూశారు రామ్మూర్తి. ప్రసాద్ ముఖం గంటు పెట్టుకొని, రాయబారం ఏముంది, మిత్రుడి మాటలైనా మీకు రుచించుతాయేమోనన్న ఆశతో చెప్పానంతే అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఏమిటి రామ్మూర్తి, ఏమైంది? నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు పాపం మీ వాడు చాలా నొచ్చుకుంటున్నాడు. అది సరే, రేపు ఉదయం 9 గంటలకు నిన్ను చోటికి తీసుకువెళ్తాను. వీలుంటుందా రావడానికి? వస్తే అక్కడ ఈ విషయం మనం మాట్లాడుకుందాం. నీ సందేహం నివృత్తి అప్పుడు చేస్తాను. 8:30 కల్లా వస్తాను. రెడీగా ఉండు. ఎక్కడికో చెప్పు, వీలవడానికి ఏముంది? ఆదివారమేగా, తప్పకుండా వెళ్దాం. ఎక్కడికి తీసుకెళ్తావు? కుతూహలంగా చూశారు సాంబశివరావు. రేపటి వరకు నన్నేం అడక్కు, మిగతా విషయాలుంటే చెప్పు రామ్మూర్తి నవ్వుతూ అన్నారు. లోపల నుంచి కమలమ్మ కాఫీ తెచ్చిచ్చి, బాగున్నారా, చాలా రోజులైంది వచ్చి అంటూ నవ్వుతూ పలకరించింది. ఏవో పనులమ్మా, ఇంకో 4 నెలల్లో మా వాడి జాబితాలోకి చేరతాను కదా, అప్పుడు ఇంక తీరికే అంతా. అవును, ఏమిటి మీ ఆయనగారు ఏదో గొప్ప నిర్ణయం తీసుకున్నారట, నీకు చెప్పే చేశాడా? సాంబశివరావు నవ్వుతూ అడిగాడు. కమలమ్మ భర్త వంక అర్థవంతంగా చూసింది. ఆయన చిద్విలాసంగా నవ్వుతూ కూర్చున్నాడు. గొప్ప నిర్ణయం అని మేం అనుకోలేదు, కానీ తెలివైన నిర్ణయం అని మాకనిపించింది, కమలమ్మ గడుసుగా అంది. ఓహో, అయితే ఇద్దరూ కలిసి చేసిన నిర్ణయమేనన్నమాట. మా వాడి సస్పెన్సు రేపటి దాకా పొడిగించాడు. సరే, వేచి చూడక తప్పదు కదా. కాఫీ కప్పు కింద పెట్టి లేచి నిల్చున్నాడు సాంబశివరావు. ఉదయం 9 గంటలకు రామకృష్ణ మఠం నుంచి బస్సు బయలుదేరింది. బస్సు ఎక్కాక రామకృష్ణాశ్రమం నడుపుతున్న ఓల్డేజ్ హోమ్కి తీసుకెళ్తున్నావు సాంబశివరావు అడిగాడు. ఓ, నీకు తెలుసన్నమాట. కీసరగుట్ట దగ్గర వీళ్ళేదో ఆశ్రమం ఉంది. ప్రతి ఆదివారం ఇక్కడి నుంచి బస్సు వెళ్తుంది. నీకు ఆ ప్రదేశం చూపిస్తేనే నే తీసుకున్న నిర్ణయం సరైందని అంగీకరిస్తావు. ఓసారి నీకు అదంతా చూపించాలి, రమ్మని పిలుద్దాం అని అనుకునేలోగా మావాడే నీకు ఈ కబురు చేసి చేరవేశాడు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? మాకు ప్రశాంతంగా హాయిగా ఏ బాదరబందీ లేకుండా ఉండాలనిపించింది. పిల్లల ఇళ్లల్లో ఉండి వాళ్ళని ఇబ్బంది పెడుతూ మనం ఇబ్బందిగా ఎందుకు బ్రతకడం? చూడు సాంబశివం, ప్రతి వారికి చిన్నో పెద్దో ఏదో తలదాచుకునే కొంప ఉండాలి. నా దురదృష్టం కొద్దీ రిటైర్ అయ్యేలోగా చిన్న ఇల్లైనా కొనలేకపోయాను. మన మధ్యతరగతి సంసారులకి సొంత ఇల్లు అందని ఆశ అవుతుందనుకో. కానీ మరీ ఇలా ఎవరూ లేని వాళ్ళలా మీరిక్కడ ఉండడం మీ అబ్బాయికి ఇష్టం లేనట్టుంది. నా దగ్గర బాధపడ్డాడు అన్నాడు సాంబశివం. రామ్మూర్తి గారు అదోలా నవ్వారు. లోకం ఏమనుకుంటుందోనన్న బాధ ఓవైపు, మరోవైపు మేం ఇంట్లో నుంచి వెళితే ఎదుర్కోవలసిన ఇబ్బందులు తలుచుకొని భయపడుతున్నాళ్లే. తల్లిదండ్రుల మీద ప్రేమ భక్తి కంటే స్వార్థం ఎక్కువైంది ఈనాటి పిల్లల్లో. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయడం ఆరంభించాక ఇంట్లో పెద్దవాళ్ళకి ఇంపార్టెన్స్ పెరిగింది ఈ మధ్య. ఇల్లు కాపలా, పిల్లల సంరక్షణ, అమ్మమ్మలు నాయనమ్మలుంటే ఇంటి పని బాధ్యత, తాత ఊరికే ఉన్నాడని పిల్లల చదువుల బాధ్యత. ఇన్ని లాభాలున్నాయి కదా. అన్నింటినీ మించి పిల్లల్ని వదిలి నిశ్చింతగా ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఆడ మగ. అంచేత మన వాళ్ళకి పెద్దల వాళ్ళ విలువ తెలిసి వచ్చిందిలే నవ్వుతూ అన్నారు రామ్మూర్తి. మరి మన విలువ గుర్తించి నిర్లక్ష్యం చేయనప్పుడు మరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? చూడు సాంబశివరావు, మాకు ఈ 2 గదుల కొంప జైలు కానాలా అనిపిస్తుందయ్యా. వాళ్ళకో గది, పిల్లలకో గది, పోతే హాలు. మాకు కూర్చున్నా, చదువుకున్నా, పడుకున్నా ఆ గది ఒక్కటే. ఆ అపార్ట్మెంట్ లైఫ్లో ఇమడలేకపోతున్నా. ఇదివరకు రోజుల్లో వయసు పైబడ్డ వాళ్ళు కాస్త కాళ్ళు చాపుకొని వీధి వరండాలో పడక కుర్చీలో కూర్చొని వచ్చే పోయే వాళ్ళతో కబుర్లు, పేపర్ చదవడం, మొక్కల పని చేస్తూ
నీళ్లు పోస్తూ అటు ఇటు తిరిగి కాలక్షేపం చేసేవారు. ఆడవాళ్ళంటే మండువాలు, వెనక వరండాలు ఉండేవి. నలుగురు కలిసి కబుర్లాడుకుంటూ పనులు చేసుకునేవారు. అప్పడాలు ఒత్తుకుంటూ, పప్పులు బాగు చేసుకుంటూ, ఏం లేకపోతే వామన గుంటలాడుతూ రామాయణం, భాగవతాలు చదువుకునేవారు. మా చిన్నప్పుడు ఇంటి నిండా జనం ఉండేవారు. ఆ జనం ఫ్రీగా తిరిగే ఇళ్ళు, పెరళ్ళు ఉండేవి. మనవలతో ఆడుకుంటూ కోడళ్ళు పని చేసుకుంటుంటే చంటి పిల్లల్ని ఆడించేవారు అమ్మమ్మలు, మా అమ్మలు. తాతలు పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పేవారు. ఇప్పుడు ఇల్లు చిన్నది. హాల్లో మా ఇద్దరికి 2 దీవాన్లు రాత్రికి పడకలవుతాయి. పిల్లలు చదువుకోవాలి అంటూ వాళ్ళకి గది ఇచ్చారు. రోజంతా హాల్లో కాస్త కాలు చాపుకొని కింద కూర్చునే చోటు లేదు. వాళ్ళ స్నేహితులు వస్తే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. అన్నింటికంటే మా ఆవిడ పాపం చాకిరీకి తట్టుకోలేకపోతుందయ్యా. పెళ్ళైన కొత్తలో అత్త, ఆడబిడ్డలు, మరుదులకి చాకిరీ, పిల్లలు పుట్టాక వాళ్ళకి, ఇప్పుడు మనవలకి పాపం అనిపిస్తుంది. కోడలు 8 గంటలకల్లా వెళ్ళాలి. ఉదయం ఆ అమ్మాయి కాస్త సాయం చేస్తుందనుకో, కానీ మొత్తం బాధ్యత, భారం ఈవిడ మీదే పడుతుంది. పని మనిషి చేత పనులు చేయించడం, అది రాకపోతే తను చేసుకోవడం, వంట, వార్పు, మధ్యాహ్నం కాస్త నడుము వాల్చేసరికి స్కూల్ నుండి పిల్లలు వస్తారు. 7 అయితే కానీ కోడలు రాదు. మళ్ళీ సాయంత్రం వంట. ఇది ఆవిడ సంసారంలా బాధ్యత నెత్తిన పడింది. పాపం ఆవిడికి ఇంకెప్పుడు విశ్రాంతి? అవుననుకో, పిల్లలకి మన ఆసరా, వాళ్ళు మనకు అండగదా. వినడానికి బాగానే ఉంటుందయ్యా. మన పిల్లల్ని మనం పెంచుకున్నామంటే అప్పుడు ఓపిక వేరు. అంతేకాక కొట్టుకున్నా తిట్టుకున్నా మన ఇష్టం. అంతేకాక రిటైర్ అయ్యాక బాధ్యతలు ఉండవు. హాయిగా సినిమాలకి, షికార్లకి తిరగొచ్చు. మంచి పాట కచేరీకో, డ్యాన్స్ ప్రోగ్రాంకో, గుళ్ళు గోపురాలు చూడటానికి ఊర్లు వెళ్ళాలని ప్లాన్లు. ఏదీ కుదరడమే లేదు. ఇల్లు బందీఖానా అయింది. పొద్దుట పని, సాయంత్రం పిల్లలొచ్చే వేళ. పిల్లలు వచ్చాక ఒంటరిగా వదిలి ఎలా వెళ్తాం? కొడుకు కోడలు వచ్చేసరికి రాత్రవుతుంది. అంత రాత్రి ఇంకెక్కడికి వెళ్ళేది? పిల్లలకి సెలవులప్పుడు వెళ్ళండి అంటాడు మావాడు. ఆ రోజు మాకంటే వాళ్లే ముందు ఏదో ప్లాన్ చేసుకుంటారు తిరగడానికి. పోనీ అప్పుడైనా మమ్మల్ని కలుపుకోరు. నేనేం నేరంగా అనడం లేదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళాలనుకుంటారు. అయ్యో అమ్మ నాన్న అనుకోరుగా. ఎంతకని పుస్తకాలు, ఎంతకని టీవీ. ఆ టీవీ కూడా పిల్లలున్నంతసేపు పిల్లలు చదువుతున్నారు, డిస్టర్బెన్స్ అంటారు. ఉదయం ఎవ్వరూ లేనప్పుడే చూడాలి. మంచి సీరియల్స్ మధ్యాహ్నం, రాత్రుళ్ళు కదా వస్తాయి. మా ఆవిడ పాపం కొట్టుకుంటుంది టీవీ కోసం. పెట్టేసరికల్లా సౌండ్ అన్నా తీసేయండి, పిల్లలు చదవరు అంటుంది కోడలు. శని ఆదివారాలు వచ్చాయంటే పిల్లలు కార్టూన్లు పెట్టుకుంటూ మమ్మల్ని అస్సలు చూడనివ్వరు కదా. చూడు, ఇవన్నీ చెప్తే చిన్న విషయాల్లాగానే ఉంటాయి. అనుభవించిన వారికి అర్థమవుతాయి. దక్షిణాన గుడులన్నీ తిరిగి రావాలని ఎంతో ఉంది. ఇప్పుడెలా అమ్మా? ఎండాకాలం సెలవుల్లో వెళ్ళండి అంటాడు. ఆ ఎండల్లో మేం ప్రయాణం చేయలేక మానుకున్నాం. ఊళ్ళో మంచి నాటకాలు, ప్రోగ్రాంలు ఎన్నో అవుతున్నాయి. హాయిగా ఇద్దరం వెళ్ళి కూర్చోవచ్చు. కానీ ఇంటి కాపలా అయిపోయింది మా బతుకులు. చూడు సాంబశివరావు, అందుకే కాస్త మాకై మేము ఈ ఆఖరి రోజుల్లో బాదరబందీలు లేకుండా ఉండాలని ఉందయ్యా. ఇంకా మా బతుకులు ఎన్నాళ్ళకి తెల్లారుతాయో? 10 ఏళ్ళో, 15 ఏళ్ళో, 20 ఏళ్ళో ఎవరికి తెలుసు? మేం కాటికి కాచుకున్న మరీ ముసలాళ్ళం కాదు కదా. మాకు ఇవి తీరని సరదాలు, ముచ్చట్లు. వాటిని తీర్చుకోవాలనుకోవడం తప్ప. చూడు, ఆఖరికి మేమిద్దరం మాటామంతి కష్టం. సుఖం చెప్పుకోవడానికి మాకంటూ ఓ గది లేదు. మొన్న ఓ రోజు మా కోడలు మా ఇద్దరిని కాస్త సన్నిహితంగా చూసి ముఖం చిట్లించుకొని విసవిసా వెళ్ళిపోయింది. మేమేదో కాని పని చేస్తున్నట్లు. నాకింకా 60 అన్నా లేదు. అన్నీ సరదాలు సరసాలు చంపేసుకొని బతకాలంటావా? పిల్లలు చిన్నవాళ్ళప్పుడు వాళ్ళ పెంపకం, పెద్దయ్యాక బరువు బాధ్యతలు అన్నీ తీరాక విశ్రాంతి కోరుకోవడం తప్పు కాదు కదా. మేం వెళ్ళడం తప్పు కాదు కదా. అంగీకారంగా తల ఆడించాడు సాంబశివరావు.
అవునులే, పోనీ మీ వాడికి వివరంగా చెప్పలేకపోయావా సంగతి ఇది అని? చెప్పాను. ఇన్ని మాటల్లో కాకుండా మాకు కాస్త ప్రశాంతంగా ఇష్టం వచ్చిన వేళకి నచ్చిన చోటుకి వెళ్ళాలని ఉంది. ఈ బాదరబందీలు ఇంక మాకొద్దు అని నా నిర్ణయం చెప్పాను. చెప్పాగా, మేమింట్లో నుంచి వెళ్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ తలుచుకొని గాబరా పడుతున్నాడు. అదే అలవాటవుతుంది. ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరి ఇళ్లల్లో తల్లిదండ్రులు ఉంటున్నారేమిటి? ఏదో మాలా ఓ కొంపలేని వాళ్ళు ఉంటారు. నాకేదో పెన్షన్ వస్తుంది, ప్రావిడెంట్ ఫండు, గ్రాట్యుటీలు చేతిలో ఉన్నాయి కదా. ఓ 1,00,000 పెట్టి రూమ్ కొన్నాను. మిగతాది కాస్త బ్యాంకులో ఉంది అవసరాలకి. పెన్షన్లో ఇద్దరికి చెరో 1,500 అక్కడ భోజనానికి కట్టాలి. ఇంకో 1000 పై ఖర్చులకు సరిపోతుంది. ఈ మాత్రంగానైనా లేనివాళ్ళు పిల్లలతో ఉండక తప్పదు. వాళ్ళకంటే మేం నయం కదా. అందుకే ఎవ్వరికీ ఇబ్బంది లేని నిర్ణయం తీసుకొని స్వతంత్రంగా ఎవరి పాటికి వారుండడం మంచిది కదా. నీవన్నది నిజమేలే. ఈ రోజుల్లో ఎవరికీ భారంగా ఆధారపడాలనుకోవడం లేదు. ఇదేదో వాళ్ళ మీద కోపంతో తీసుకున్న నిర్ణయం కాదని వాడికి చెప్పు. వాడిని చిన్నబుచ్చాలని కాదు. లోకం ఏమనుకోదు. ఈ రోజుల్లో ఎవరి గోల వారిది. అడిగినా 4 రోజులు అడుగుతారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవో వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. అలవాటైపోతుంది. ఇది వరకులాగా జాయింట్ ఫ్యామిలీలు ఇంకా ఈ అపార్ట్మెంట్ సంస్కృతిలో ఈ పట్టణాలలో కుదరదు. కాస్త హాయిగా తిరిగే చోటు కూడా లేక జైలులా ఉంది మాకు. అందుకే స్వచ్ఛమైన గాలి, నీరు ఉండి మానసిక ప్రశాంతత దొరికే చోటికి వెళ్తున్నారని నువ్వే వాడికి చెప్పాలి. మాటల్లో బస్సు ఆశ్రమం చేరింది. చుట్టూ బోలెడు ఖాళీ స్థలం, మధ్యలో ఆశ్రమం. ఆఫీస్ దగ్గరే చిన్న ప్రార్థనా మందిరం. గేట్లో నుంచి బస్సు లోపలికి ఆగింది. పద, ముందు ఆఫీస్ దగ్గరికి వెళ్దాం దారి తీశాడు రామ్మూర్తి. ఆఫీసులో కూర్చున్న ఆయన రామ్మూర్తిని చూసి పలకరింపుగా నవ్వాడు. ఎప్పుడు వస్తున్నారు అని అడిగాడు. ఇదిగో పెన్షన్ పేపర్లో అడ్రస్ మార్పించి పోస్టాఫీసు, బ్యాంకులకి కొత్త అడ్రస్ చెప్పాలి. ఫస్ట్ కల్లా వద్దామని అనుకుంటున్నాను. ఈయన సాంబశివరావు అని మా స్నేహితుడు. ఈ ఆశ్రమం పరిసరాలు చూపించాలని తీసుకొచ్చాను. వెళ్ళండి, చూపించి రండి. ఈలోగా టీ తెప్పిస్తాను అన్నాడు మేనేజర్. ఆశ్రమం అంతా తిప్పి చూపించాడు రామ్మూర్తి. ఒక్కో గదిలో 2 మంచాలు, ఓ స్టూల్, కుర్చీ, ఒక ఇనుప బీరువా, గదికి ఆనుకొని చిన్న ఎన్క్లోజ్డ్ వరండా, అటాచ్డ్ బాత్రూమ్. భార్యాభర్తలు కలిసి ఉండొచ్చు. వరండాలో స్టవ్ పెట్టుకొని ఉదయం కాఫీ కలుపుకునే ఏర్పాట్లు చేసుకున్నారు కొందరు. వంటగది, పెద్ద గ్యాస్ స్టవ్లు, డైనింగ్ హాల్లో ఒక్కసారి 25-30 మంది కూర్చునే పెద్ద టేబుల్. రిక్రియేషన్ రూమ్లో పేపర్లు, మ్యాగజైన్లు, క్యారమ్స్, చెస్ ఆడుకోవడానికి బోర్డులున్నాయి. ఉదయం కాఫీ, టిఫిను 7:30కి ఇస్తారు. మధ్యాహ్నం లంచ్లో పప్పు, కూర, పులుసు, పచ్చడి, పెరుగుతో భోజనం. 4 గంటలకి టీ, బిస్కెట్లు, ఏదైనా ఒక పండు. రాత్రి 7:30 కల్లా రొట్టె, కూర, అన్నం, పప్పు వగేరాలతో డిన్నర్. డైనింగ్ రూమ్కి రాలేని వారికి క్యారియర్ గదికే పంపిస్తారు. కాస్త దూరంలో చిన్న గుడి, ఓ 50 మంది దాకా కూర్చొని ప్రార్థన, భజన, మెడిటేషన్ వగేరాలు చేసుకోగలిగినంత మండపం ఉన్నాయి. అంతేకాక వాకింగ్కు వెళ్ళడానికి చుట్టూ బోలెడు స్థలం. ఆఫీస్ ముందు చిన్న గార్డెన్, చుట్టూ పెద్ద మొక్కలు. చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. ఆ వాతావరణం చూసి చాలా బాగుందయ్యా. సిటీ ట్రాఫిక్కు, జనానికి దూరంగా హాయిగా ఉంది మనస్ఫూర్తిగానే అన్నాడు సాంబశివరావు. అందుకే బాబు, చూడగానే నాకు ఈ ఆశ్రమం నచ్చింది. ఊర్లోకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు వెళ్ళడానికి బస్సులున్నాయి. పిల్లల్ని, బంధువుల్ని చూసి రావచ్చు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక పూట గడిపి వెళ్ళొచ్చు. ఒంటరితనం అనిపించకుండా ఆవిడికి నేను, నాకావిడ ఉండనే ఉన్నాం. ఇంతకంటే ఏం కావాలి? మనం కోరుకునే ప్రైవసీ మనకుంటుంది. పిల్లల మీద ఆధారపడ్డాం అని మనం భారమయ్యామని పిల్లలు అనుకోనక్కర్లేదు. ఏమంటావ్ అన్నాడు రామ్మూర్తి. సాంబశివరావు అంగీకారంగా తల ఆడించాడు. ఆయన మొహం చూస్తే బాగా ఇంప్రెస్ అయినట్టే కనిపించింది.
మధ్యాహ్నం లంచ్ అక్కడే చేసి సాయంత్రానికి ఇద్దరూ తిరిగి వచ్చారు. నాన్న ఏమన్నారు అంకుల్, మాట్లాడారా? ప్రసాద్ మర్నాడు కలిసి ఆరాటంగా అడిగాడు. సాంబశివరావు నవ్వి, నేను అక్కడ ఓ రూమ్ బుక్ చేసుకుందామని అనుకుంటున్నానోయ్, అంత హాయిగా ప్రశాంతంగా ఉంది అక్కడ అన్నారు. ప్రసాద్ ముఖంలో అసహనం, ఆరాటం చూసి భుజం తట్టి, చూడు ప్రసాద్, రోజులు మారాయ్యా. ఈనాటి తల్లిదండ్రుల దృక్పథాలలో మార్పు వచ్చింది. వాళ్ళ బాధ్యతలు తీరాక ఎవరికీ భారం కాకుండా మిగిలిన బతుకు బతకాలి అనుకుంటున్నారు. వయసులో ఉండగా తీరని కోరికలు వయసు పైబడాక ముందే తీర్చుకోవాలని ఆశిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి మేము ఏం తక్కువ చేశాం, ఏం లోటు చేశాం? అయినా వాళ్ళకి తీరని కోరికలంటూ ఏమున్నాయి? మీరేదో లోటు చేశారని కాదు. మరి నేను చెప్పేది పూర్తిగా విను. ఈ అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చాక భార్య, భర్త, పిల్లలు సంసారాలలో తల్లిదండ్రులకి చోటెక్కడుంది? మరీ గతిలేని వారు, సర్దుకు బతక్క తప్పని వారు పిల్లల ఈసడింపులకి గురవుతూ బతుకుతున్నారు. అదృష్టవశాత్తు మీ నాన్నకి తన బతుకు తాను బతకగలిగే ఆదాయం ఉంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో నువ్వు బాధపడాల్సింది ఏమీ లేదు. ఎవరేమనుకుంటారోనన్న భయమూ లేదు. నీ సంసారం, నీ పిల్లలు, నీ బాధ్యతలు నువ్వే పరిష్కరించుకోవాలి. నాణ్యానికి రెండు వైపులా చూడాలి. అలా చూస్తే మీ నాన్న నిర్ణయం సరైందేనని నాకు అనిపించింది. లివ్ అండ్ లెట్ లివ్ అన్నది ఏ కాలానికైనా వర్తించే మాట. అంచేత అనవసరంగా మనసు పాడు చేసుకోకు. వాళ్ళు మీకు దూరంగా వెళ్ళినంత మాత్రాన మీకు పూర్తిగా దూరమైనట్టు కాదుగా. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి వాళ్ళని చూసి రావచ్చు. అలాగే వాళ్ళకి కొడుకు, కోడల్ని, మనవల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చి వెళుతూ ఉంటారు. మనుషులు దూరంగా ఉన్నప్పుడే అభిమానాలు మరింత పెరుగుతాయి. ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకో అంటూ అభిమానంగా భుజంపై తట్టాడు సాంబశివరావు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలాందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.